హనుమంతరావు గారు, మరి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు మీ జీవితంలో ఎటువంటి అద్భుత లీలలు చూపారండి? ఫస్ట్ అద్భుత లీల ఏంటంటే చనిపోయిన నన్ను బతికించారు. అది ఎలా సాధ్యమైందంటారు? ఎలా సాధ్యమేనంటే, నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ పని మీద వచ్చాను. రాత్రి నాందేడ్ ఎక్స్ప్రెస్ అని 9:30కి ఉంది సికింద్రాబాద్ నుంచి. అందులో ఎక్కాము. ఎక్కి కూర్చుని ఒక పావుగంటలో ట్రైన్ బయలుదేరుతూ అనగా లో బీపీ అంటారేమో, తల వచ్చి కాలు దగ్గరికి వెళ్ళిపోయాను. అంటే అలాగే వెళ్ళిపోయాను కిందకి. మాట చిన్నగా అయిపోయి కళ్ళు చీకట్లాగా అయిపోయి జడిసిపోయి లేచిపోయి కంపార్ట్మెంట్కి అటు ఇటు కొట్టుకుంటూ వెళ్ళి ప్లాట్ఫామ్ మీద ఒక పిల్లర్ ఒక డిమ్మగా ఉంటుంది ప్లాట్ఫామ్ మీద, దాని మీద కూర్చునిపోయి నాకు హాస్పిటల్ ఇమీడియట్గా తీసుకెళ్ళి, నాకు ఏదో అయిపోతుంది అన్నాను. వెంటనే ఆ పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి నన్ను వెంటనే అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళారు. 108 ఫోన్ చేసి అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళి అపోలో జాయిన్ చేశారు. వాళ్ళు ఐసీయూలో అడ్మిట్ చేసేసరికి వాళ్ళు బీపీ అని చూసేసరికి డెడ్ బాడీకి ఎంత ఉండాలో అంత బీపీ ఉంది. వాళ్ళు కంగారు మీద ఈ కార్డియాలజిస్ట్ పిలిచారు, గుండె అన్ని టెస్ట్ చేశారు. పొద్దున వచ్చి యాంజియోగ్రామ్ చేస్తా అన్నారు. అలాగే సమస్యలు పడిపోయాను. పొద్దున వచ్చి యాంజియోగ్రామ్ తీయాలి, మీకు ఐసీయూలో పడుకోమన్నారు. అలా మొత్తం పడుకున్నాను. ఇదే సమయంలోని వైజాగ్లోని మా పెద్దమ్మాయి ధ్యానంలో కూర్చుంటే సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ మీద పడుకున్నాను నేను. డెడ్ బాడీ పడుకుంటే ఎవడో వచ్చి నల్లని వ్యక్తి వచ్చి పూలదండ వేయడానికి వచ్చి పూలదండ వేస్తున్నట్ట నా బాడీకి. వేస్తుంటే రమణానంద స్వామి పరిగెట్టుకొని వస్తున్నారు, వెనకాల బాబా పరిగెట్టుకొని వస్తున్నారు. వచ్చి ఆ పూలదండ తీసి విసిరిచారు. వీడు నావాడు, వీడికి ఇంకా ఏజ్ ఇంకా ఆయుష్ ఉంది ఇంకా అని దెబ్బలాడి వాడిని తీసి నాకు బుర్ర మీద ఇలా పావేరట. ఇదేంటి నాన్నేంటి ప్లాట్ఫామ్ పడుకోవడం ఏంటి, దండ వేయడం జడిసిపోయారు వాళ్ళు. జడిసిపోయి ఆశ్చర్యపోయి వెంటనే ఫోన్లైనా చేస్తే, ఇక్కడ మా కజిన్ ఉన్నారు, ఏం కంగారు పడవలసిన లేదు, హాస్పిటల్లో ఉన్నారు, సీరియస్ ఏం కాదు అని చెప్తే ఊరుకున్నారు. అప్పుడు వాళ్ళు వచ్చి శాలిని మేడంకి ఫోన్ చేశారు, ఇలా నాన్నకి ఇలా అయింది సికింద్రాబాద్లో అంటే. స్వామికి చెప్తే స్వామి అన్నారట, ఇమీడియట్గా వైజాగ్ వచ్చేయమనంటే, అక్కడ ఉంచొద్దు, తెచ్చేయమన్నారట. అప్పుడు ఇమీడియట్గా రావాలంటే అక్కడ 13 hours మార్నింగ్ జన్మభూమి ఎక్స్ప్రెస్ ఉంది. జన్మభూమిలో 13 hours జర్నీ. డాక్టర్లు ఒప్పుకోలేదు, మేము ఒప్పుకోము, అంత జర్నీ రిస్క్, మేము పర్మిషన్ ఇవ్వమన్నారు. అప్పుడు వచ్చి గంట అంటే ఫ్లైట్ అంటే ఉదయం 9:30 ఫ్లైట్లో ఎక్కిందని ఒప్పుకున్నారు. ఒక సర్టిఫికేట్ కూడా రాశారు, ఈయన హార్ట్ పేషెంట్, ఈయనకి జాగ్రత్తగా ఆక్సిజన్ అందేటట్టు చూసి తీసుకెళ్ళండి. అలాగే డాక్టర్ కూడా ఫ్లైట్ ఇంజిన్ వెనకాల కూర్చున్నాడు, ఆక్సిజన్ యొక్క సెట్ కింద దించి రెడీగా ఉంచాడు, లాస్ట్ సీట్ ఇచ్చాడు. ఎందుకంటే ఫ్లైట్ వెళ్తున్నప్పుడు ఇలా వెళ్తున్నప్పుడు కంగారు పడి టెన్షన్ అయిపోద్దని లాస్ట్ సీట్ ఇస్తే కంగారు ఉండదు, టెన్షన్ ఉండదు. లాస్ట్ సీట్ ఇచ్చి కూర్చోబెట్టి దగ్గరే కూర్చొని 1 గంటలో వైజాగ్ వెళ్ళిపోయాం. స్వామి దగ్గరికి వెళ్తే నవ్వుతూ, ఏంటి బాబు సందడి చేసావట? ఏం లేదు బాబు స్వామి ఇలాగైందంటే, నీకేం లేదు బాబు, అంతా ఏం లేదు, నీకు గుండెలో ఏం ప్రాబ్లం లేదని సార్. కానీ మానవ సహజం ఏంటంటే అనుమానం. కేర్ హాస్పిటల్కి వెళ్ళి సివి రావు డాక్టర్ కార్డియాలజీ చూపిస్తే, ఆయన యాంజియోగ్రామ్ చేస్తే ఏమీ లేదు. ఆ స్క్రీన్ మీద పెద్ద టీవీ స్క్రీన్స్ ఉంటాయి, అందులో హనుమంతరావు చూడండి మీ గుండె ఎలా చూడండి, 3 స్క్రీన్ 3 డైమెన్షన్, ఏం ప్రాబ్లం, ఎందుకు వరీ అవుతున్నారన్నారు. ఏమీ లేదు, ఒక 25,000 ఖర్చు అయింది తప్ప స్వామి చెప్పినటువంటి ఆ 25,000 మిగిలిన ఏమీ లేదన్నారు. వచ్చాం ఇంటికి. అంటే మిరాకిల్ చూడండి. స్వామి ఇద్దరు పరిగెట్టుకొని వచ్చి, ఒక శిష్యుడి కోసం బాబా స్వామి పరిగెట్టుకొచ్చి చనిపోతున్న వ్యక్తిని బతికించారు. ఇంతకన్నా మిరాకిల్ ఏముంది? రమణానంద మహర్షి సామాన్య మానవుడు కాదు, సాక్షాత్ శివ పరమాత్మే. సాకారంగా రమణానంద స్వామి మనిషిలాగా, కానీ రమణానంద స్వామి అసలు స్వరూపం సాక్షాత్ శివుడు, పరమశివుడే. లైవ్లోని శివుడు రమణానంద అనే దేహాన్ని పట్టుకొని మన దగ్గరకు వచ్చాడు.